నమస్తే అండి. మన కన్వర్జేషన్ నేను రికార్డ్ చేస్తాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే అన్న. చెప్పండి, బర్త్ డీటెయిల్ చెప్పండి. ఆగస్ట్ 10th 1993. ఆగస్టు 10th. ఆగస్ట్ 10th 1993. ఓకే. టైం టైమ్ 19/7. ఎప్పుడు? 19/7 ఈవినింగ్. ఓకే, 1907. ఓకే. బర్త్ ప్లేస్? కోదాడ, నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే. సో ఈ బర్త్ డీటెయిల్స్ అన్ని కరెక్టేనా? కరెక్ట్ అన్న. వెరిఫై చేద్దాం ఒకసారి. ఓకే. లగ్నం, నక్షత్రం అన్ని గుర్తున్నాయా? లగ్నం వచ్చేసి కుంభలగ్నం, నక్షత్రం భరణి నక్షత్రం, మేషరాశి. భరణి నక్షత్రం. ఈరోజు కూడా భరణి నక్షత్రమే ఉన్నట్టుంది కదా? అవును. ఓకే. కుంభలగ్నానికి భరణి నక్షత్రం సెట్ అవ్వాలి అని అంటే మనము ఒరిజినల్ బర్త్ టైం ఎంత? 7:32. అబ్బో, అది రెక్టిఫై చేసింది 7/7. సో నేను రెక్టిఫై చేశాను ఆల్రెడీ. ఓకే. ఓకే, రేంజ్ ఏంటిదని తెలుసు ఒరిజినల్లీ? అదే హాఫ్ అన్ అవర్. అట్లా కాదు, రేంజ్ అంటే 7:30 అనేది పేరెంట్స్ రాసిందా? పేరెంట్స్ 7:32 అని రాశారు, కానీ మమ్మీ ఏమో 7:10 అన్నట్లు గుర్తుంచుకుంది. 7:10 అని గుర్తుంచుకుందా? అవును. ఓకే ఓకే, పర్ఫెక్ట్. 7:10 అని గుర్తుంచుకున్నారు. సో అందుకోసం కన్ఫ్యూజన్ వచ్చింది, రైట్? అవును. ఓకే, పర్ఫెక్ట్. సో మనము 7:10 గుర్తుంచుకున్నదే చాలా పక్కా టైము. ఇప్పుడు కూడా నేను ఏం చేశానంటే ఇంకో 2 నిమిషాలు పెంచి 7:09ని రెక్టిఫై చేశాను. 2 minutes ఫార్వర్డ్ చేశాను. ఎందుకంటే మనము మేబీ మీరు అంటే అంతకుముందు చెప్పించుకున్నారు కదా నా దగ్గర. మేబీ లైక్ వే బ్యాక్ ఒక 5 years బ్యాక్ చెప్పించుకుంటే అప్పుడు నాకు తెలియని విషయం ఏంటంటే వేదిక్ సన్ రైజ్ అంటే ఏంటి, వెస్ట్రన్ సన్ రైజ్ అంటే ఏంటి కూడా తెలియదు సరిగ్గా. సో డిఫరెన్స్ ఏంటంటే సూర్యబింబం పూర్తిగా కనిపించిందని వేదిక్ సన్ రైజ్ అంటారు. ఓన్లీ పొడుపు మాత్రమే అంటే హెడ్ మాత్రమే సన్ కనిపిస్తే అది వెస్ట్రన్ సన్ రైజ్ అంటారు. సో నేను అప్పుడు వెస్ట్రన్ సన్ రైజ్ యూజ్ చేసి బర్త్ టైం రెక్టిఫై చేయడం వల్ల 3 minutes బర్త్ టైము డిఫరెన్స్ వస్తూ ఉండేది అనమాట. ఓకే. సో ఎనీవే ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది మిస్టేక్ కరెక్ట్ చేయడానికి. సో ప్రస్తుతానికి 7:09ని కరెక్ట్ చేశాను. సరేనా? ఓకే. మీకేంటిది కుంభలగ్నం వచ్చింది, భరణి నక్షత్రం అంటున్నారు. మరి నాకెందుకు మకర లగ్నం వస్తా ఉన్నది? ఈవినింగ్ 7:7 పెట్టారు కదా. ఈవినింగ్ 7:7 పెట్టినా కూడా మన మకర లగ్నమే వస్తా ఉంది. లేదన్న, కుంభలగ్నమే. అది చాలా సార్లు చెక్ చేశాను. ఓకే, అయితే మీరు ఏప్రిల్ ఫూల్ కాలేదు ఈరోజు. సో కుంభలగ్నమే వచ్చింది, మనం మాట్లాడుకుందాం. సరే సరే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? అదే జాబ్ గురించి అన్నా. రీసెంట్ గా యూఎస్కి వచ్చాను, లైక్ ఒక 2 months అవుతుంది. జాబ్ సెర్చ్ చేస్తున్నా. ఓకే. సో దాని గురించి ఒక ప్రశ్న ఉంది కదా? అవును. అంటే మీరు నాకు ముందే తెలియడం వల్ల నేను ప్రశ్న తీసుకోగలిగాను. సో అదర్వైజ్ రీసెర్చ్లో తీసుకోవడం కొంచెం కష్టమే. కానీ ప్రశ్న నెంబర్ ఏంటిది? ప్రస్తుతానికి అక్కడ ఉన్నారు, ఎప్పుడు జాబ్ వస్తుందని, అంతే కదా? అవును, అంతే అన్న. ఇది మనం ఆ రోజు టైమే పెట్టుకోవాలా, డేట్ అండ్ టైము? లేదు, ప్రశ్నకున్న అడ్వాంటేజ్ ఏంటంటే చెప్తా.
నెంబర్ వచ్చేసి 133 ఇచ్చారు కదా. అవునన్నా. ఓకే. ప్రశ్న ఎప్పుడు వేస్తారో అప్పుడే వేస్తారు. అది వేసేవాడు ఇష్టం అనమాట. వాడి ఎమోషన్ బలంగా ఉన్నప్పుడు వాడేస్తాడు. యూజర్ ఏంటిది, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళ ఎమోషన్ రేజ్ అయినప్పుడు ఇస్తారు. సో ఆ ప్రశ్న లగ్నం ఏదైతే ఉన్నదో ఈ నెంబర్ వల్ల చేంజ్ అవ్వదు అనమాట. ఫిక్స్డ్గా అలానే ఉంటుంది. ఆ నెంబర్ని బట్టే కదా లగ్నం జనరేట్ అయ్యేది. అందుకోసమే ఆ నెంబర్ అనేది తీసుకునేది అనమాట. ఓకే రైట్. సో డోంట్ వరీ. అర్థం కాలేదు. అంటే మామూలుగా ప్లానెటరీ పొజిషన్స్ మారుతాయి కదా ఆ రోజుకి ఈ రోజు. మారుతాయి కదా, దాంతో సంబంధం లేదు కదా మీకు. అందుకే కదా మన ప్రశ్న సిస్టమ్ ఉన్నది. ఇప్పుడు వాడు 2 రోజుల తర్వాత వేయచ్చు ఆస్ట్రాలజర్, 3 రోజుల తర్వాత వేయచ్చు. అది వాడికి కుదిరినప్పుడు వాడు వేస్తాడు. ఎందుకంటే వాడు వేయాలనుకున్నప్పుడు వేయగలుగుతాడు, లేదంటే వేయలేడు కదా. ఓకే. సో ఎప్పుడు వేసామన్నదే మనకి లెక్క. దాన్ని బట్టి మనము ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. మీ ఎమోషన్ రేజాన్ని బట్టి మీరు నెంబర్ ఇచ్చేసారు, అది అయిపోయింది. ఓకే, అప్పుడు కుదరచ్చు కుదరకపోవచ్చు, అవి ఏం కాదనమాట. అంతేగాని మరి 10 సంవత్సరాల తర్వాత వేస్తే కష్టం. ఓకే, కేవలం చంద్రుడే మారుతాడు తప్ప మిగిలిన అన్ని కూడా పెద్దగా మారవు కదా. అది సో బర్త్ చార్ట్ అనలైజ్ చేసే ముందు ఫస్ట్ ప్రశ్న అనలైజ్ చేద్దాం. ప్రస్తుతానికి ఎప్పుడు జాబ్ వస్తుందని మనం స్పెసిఫిక్గా చూడడం అనేది కొంచెం కష్టమైన విషయమే, కానీ ప్రయత్నం చేద్దాం అప్రాక్సిమేట్గా. ఎందుకంటే నేను ఒక ప్రశ్న ఒకటే నమ్ముకోలేను. నేను బర్త్ చార్ట్ 2 కంబైన్ చేసుకుని అర్థం చేసుకుంటా. ఇంకోటి అష్టకవర్గ ట్రాన్సిట్ అని ఇంకోటి ఉంటుంది. సో అది నేను మీకు ఇచ్చానో లేదో నాకు తెలియదు. సో ప్రస్తుతానికి వెబ్లో అయితే అవైలబుల్ లేదు, అది మనం చూద్దాంలో విడిగా. దీనిలో నుంచి ఏం అవుట్పుట్ వస్తుందో మనం ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో తులా లగ్నం వచ్చింది ప్రశ్న సమయానికి. తులా లగ్నానికి లగ్న కస్పల్ సబ్లాడు మెర్క్యూరీ అయ్యాడు. చంద్రుడు ఏం చెప్తున్నాడు, మెర్క్యూరీ ఏం చెప్తున్నాడు సిగ్నిఫికేటర్ టేబుల్లో చూడాలన్నమాట మనం. సో చంద్రుడు ఏం చెప్తున్నాడు, 5, 7 చెప్తున్నాడు. ఓకే, తర్వాత బుధుడు ఏం చెప్తున్నాడు, బుధుడు వక్రిగా ఉన్నాడట, 5, 5 చెప్తున్నాడు. సో 5 అంటే అబ్బా 5 సూపర్ అనుకునే దానికి లేదు. ఉద్యోగానం 6 అయితే 6కి 5 నెగేషన్ కాబట్టి ఖాళీగా కూర్చోవడం అనమాట. ఓకే, సో ఖాళీగా కూర్చోవడం, అసలు నాకు వస్తుందా రాదా అనేది డౌట్. తర్వాత 7 వచ్చింది కాబట్టి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది, ఇది వర్కౌట్ అవుద్దా కాదా అని ఒక రకమైన ఫియర్. లేదనంటే ఏదన్నా 7, 10 వచ్చింది. 7, 10 అంటే బిజినెస్గా ఉద్యోగం కోసం చూస్తున్నప్పుడు బిజినెస్ కాంబినేషన్ వచ్చిన అర్థం ఏంటంటే ఏదన్నా ఒక మంచి కన్సల్టెన్సీ పట్టుకొని వాడికి కొంత షేర్ లాగా చేస్తూ ఉంటారు కదా. సో రెవెన్యూ షేరింగ్ చేసుకుంటారు కదా జాబ్ వచ్చినప్పుడు. సో అట్లా ఏదైనా వెళ్తే బెటరా అని ఇలా 2-3 థాట్స్ మీకు వచ్చినట్టు ప్రశ్న చెప్తా ఉన్నది. మల్టిపుల్ ప్రయత్నాలు అంటే 9, 12 వచ్చాయి కదా, మెర్క్యూరీ 9th and 12th రాడు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాయి ప్రశ్న సమయానికి. ఇది మీ స్టేట్ ఆఫ్ మైండ్, ఫేట్ కాదు, స్టేట్ ఆఫ్ మైండ్ మాత్రమే. మీకు ఇట్లనే అనిపించిందా లేదా? అంతేనా, నిజమేనా? అంతే. అంటే ఈ బిజినెస్ అంటే ఈ కన్సల్టెన్సీ అంటే ఆల్రెడీ ఉన్నది కన్సల్టెన్సీలోనే. ఓకే ఓకే, ఆల్రెడీ కన్సల్టెన్సీలోనే ట్రై చేస్తాం. ఓకే ఓకే, అంతే. రైట్. ఖాళీగా ఉంటున్నామే అనేది బాగా ఆపరేట్ అయిందనమాట. ఓకే, సో కాంపిటీషన్ హెవీగా ఉన్నది అనేది కూడా మీకు ఆ ఫీలింగ్ కూడా కలిగింది. ఇక అది అన్ని దగ్గర ఉండేదిలే, బట్ కాకపోతే ఇక్కడ మనకి కాంబినేషన్ కొంతమందికి టెన్షన్ ఆపరేట్ అవుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటిదనంటే మనకి 10th కస్పల్ సబ్లాడ్ చెప్తాడు అనమాట. 10th కస్పల్ సబ్లాడు మార్స్ అయ్యాడు. సో తులా లగ్నానికి 10th కస్పల్ సబ్లాడ్ అయిన మార్స్ ఏం సిగ్నిఫై చేస్తున్నాడు? ఓకేనా, మార్స్ 8 సిగ్నిఫై చేశాడు. ఎందుకంటే జూపిటర్ 8లో ఉన్నాడు కదా, అందుకని 8 సిగ్నిఫై చేశాడు. 9 సిగ్నిఫై చేశాడు. 2, 7, 6 ఉంది ఆయనకి, ఎందుకంటే 6th లార్డ్ స్టార్లో ఉన్నాడు కాబట్టి. 6th లార్డ్ అంటే స్టార్ లార్డ్ అయిన వాడు 6th లార్డ్ అయ్యాడు, కాకపోతే 8thలో పొజిట్ అయ్యాడు. అంటే ఉద్యోగం అంత ఈజీగా వస్తుందని చెప్పలేమన్నమాట. 8 ఆపరేట్ అయిందనంటే చాలా కష్టం. అంటే కంపెనీ 8 అనేది ఎట్లా ఉంటుంది అంటే అది దశమం కంపెనీ అయితే కంపెనీ వాడికి లాభస్థానం అవుతుంది. కాబట్టి నేను తీసుకోకపోతే వాడికి డబ్బులు మిగులుతాయి. కాబట్టి మనకు అంత ఈజీగా జాబ్ వస్తుంది అనేది ఆ కాంబినేషను చెప్పదు. ఓకే, 10th కస్పల్ సబ్లార్డ్ మార్స్ అయితే మార్స్ ఇన్ ద సబ్ ఆఫ్ మూన్ ఏం చెప్తున్నాడు? 5, 7 చెప్తున్నాడు. అంత అనుకూలంగా చెప్పలేదు. 10 ఉంది అంటే చాలా
తక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంత ఈజీ కాదు. నువ్వు మానవ ప్రయత్నం మనం విపరీతంగా చేయాలి. ఓకే, చేస్తే అప్పుడు మిరాకిల్ జరగాలి. అంతేగాని ఈజీగా ఇలా వెళ్ళంగానే అలా అయిపోయేది అనే దానికి లేదు. టఫ్గానే ఆపరేట్ అయింది. కాకపోతే 5 ఆపరేట్ అయింది కాబట్టి కొంచెం ఏదో పూర్వపుణ్యం అవన్నీ మనకి కనెక్ట్ అవుతూ ఉంటాయి. సరే, లగ్న కస్పల్ సబ్లాడ్ అనే మెర్క్యూరీ 9th కస్పల్ సబ్లాడ్ అనే సాట్రాన్కి కనెక్ట్ అయ్యాడు. బ్రహ్మాండం కనెక్ట్ అయ్యాడు. వెరీ గుడ్, మంచిది. సరే, 10th కస్పల్ సబ్లాడ్. సరే, 2nd కస్పల్ సబ్లాడ్, 6th కస్పల్ సబ్లాడ్ చూద్దాం. 6th కస్పల్ సబ్లాడ్ రాహు ఏం చెప్తున్నాడు? రాహు ఇన్ ద ఓన్ సబ్ అనమాట. వెరీ గుడ్, ఓన్ సబ్లో ఉన్నాడు. రాహు ఏం చెప్తున్నాడు? మళ్ళీ 8 చెప్తున్నాడు. ఆయన కూడా గురు నక్షత్రంలో ఉన్నాడు కదా. 6th పొజిట్ అయిన గురు నక్షత్రంలో 5వ భావంలో ఉండి అట్లా చెప్తున్నాడు అనమాట. సో కాబట్టి ఆయన కూడా అంత ఈజీగా ఏమీ చెప్పట్లేదు. సరే, తర్వాత ఇంకెవరున్నారు? రాహు ఇండికేట్స్ గురు స్టార్లాడ్ అయిన చంద్రుడు 7th ఉన్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు కన్సల్టెన్సీ అనేది మామూలుగా జనరల్గా ఒక 20% తీసుకుంటుంది అనుకో, దానికన్నా ఎక్కువ పర్సంటేజ్ ఆఫర్ చేయాలి. చేస్తేనే అవుతుంది. అర్థమైందా? మీ యూజువల్ పర్సంటేజ్ కన్నా కొంచెం పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసి మాట్లాడేదానికి డీల్ కదా. 7-10 అంటే బిజినెస్ డీల్. సో కాబట్టి ఎక్కువ పర్సంటేజ్తో మాట్లాడడానికి ట్రై చేయాలి. అది అప్పుడే ఏమన్నా మిరాకిల్ జరగాలి, లేదంటే కష్టమే. ఇది కొంచెం కష్టంగానే ఉంది. అంత ఈజీగా వస్తుందని చెప్పడానికి లేదు. ఓకే, వస్తే ఆ 6th లాడ్ 8th ఉన్నాడు కాబట్టి విపరీత యోగము సడన్గా అయ్యింది అని అనుకోవడానికి తప్ప స్ట్రైట్ ఫార్వర్డ్గా లేదనమాట. ఓకే, సరే, ఇంకా అవకాశం ఏమున్నది? దశాభుక్తుల్లో ఏమన్నా 6కి సిగ్నిఫికేటర్స్ ఎవరయ్యా అని మనం చూస్తే 6కి ఒక కేతు ఉన్నాడు. ఓకే, సన్ ఉన్నాడు. కేతువు సన్ అనేవాళ్ళు అసలు మనకి రూలింగ్ ప్లానెట్గా వచ్చారు. తర్వాత నెక్స్ట్, సరే, ఇప్పుడు మనకి దశ ఏం జరుగుతూ ఉన్నది? ప్రశ్న దశ, వీనస్ దశ జరుగుతూ ఉన్నది. వీనస్ లోపల మెర్క్యూరీ జరుగుతున్నాడు. ఓకే, మెర్క్యూరీ ఈజ్ రిట్రోగ్రేడ్ ఇన్ ద సబ్ ఆఫ్ సాట్రన్. సాట్రన్ సిగ్నిఫైయింగ్ 8. సాట్రన్ వచ్చేసేసి 5వ భావంలో ఉన్నాడు. ఓకే, 6కి బలంగా లేదు, డౌటే ఉన్నది. ఓకే, సరే, తర్వాత నెక్స్ట్ కేతుభుక్తి. వెరీ గుడ్. ఫిబ్రవరి 15 తర్వాత నుంచి 2025 అంటే ప్రస్తుతం ఆ తర్వాత వేసానులే. 26 ఏప్రిల్ 17 వరకు కూడా మనకి 26 అంటే 2026, 25 కాదు, 26 ఏప్రిల్ వరకు కూడా కేతు భుక్తి ఉన్నది. అంటే భుక్తి అనేది అనుకూలంగా ఉంది. కేతు స్టార్లాడ్ అయిన సన్ 6ంట ఉన్నాడు. సో కాబట్టి ఇది మనకి చాలా ప్లస్ పాయింట్ అవుతా ఉన్నది. కానీ సన్ స్టార్లాడ్ రెట్రో అయ్యాడు, అయితే అయ్యాడులే. సరే, సో కేతు భుక్తి అనేది మనకి వచ్చింది. సో వీనస్లో కేతు భుక్తి లాస్ట్ అది వచ్చేసింది. అది మనకు అనుకూలంగా ఉంది. దానిలో మనం మళ్ళీ అనుకూలమైన టైంని పట్టుకుందాం. అనుకూలమైన టైము ఇదిగో 22 మే నుంచి 25 జూన్ మధ్యలో ఉంది. మనం ఫస్ట్ దీనికోసం 11th కస్పల్ సబ్లాడ్ని చెక్ చేద్దాం. 11th కస్పల్ సబ్లాడ్ వీనస్ అయ్యాడు. వీనస్ అనేవాడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్టే. ఆ సైన్లో బలంగానే ఉన్నాడులే. ఫాస్ట్ మూవింగ్ ప్లానెటే. సాట్రాన్ వీటితో అన్నిటితో అసోసియేట్ అయ్యాడు కాబట్టి సో స్లోగా చెప్తారు. బట్ కాకపోతే ఇక్కడ మనం జోన్ తీసుకుందాము. శని యొక్క స్టార్ అంటే చంద్రుడి స్టార్లాడైన శుక్రుడు శనితో కలిసి ఉన్నాడు. చంద్రుడికి శనికి ఏమీ డైరెక్ట్గా సంబంధం లేదు. చంద్రుడు కేతు సబ్లో ఉన్నాడు. శని వచ్చేసేసి మూన్ సబ్లో ఉన్నాడు కదా, కొంచెం పునర్పు ఉంది. ఓకే, ఉంది కాబట్టి ఇది ఒక జోన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇది కనుక మళ్ళీ మిస్ అయితే ఇక మిస్ అయితే అంటూ ఏం లేదు. సో ప్రస్తుతానికి ఇది ఒక్కటే భుక్తి చెప్పుకుందాం మనం. ఓకే, ఇప్పుడు బర్త్ చార్ట్కి వెళ్దాం. సరేనా? బర్త్ చార్ట్లో ఏం డిఫైన్ అవుతా ఉందో చూద్దాం. ఓకే, కొన్ని ఈవెంట్స్ చెప్తాను. సో మరి అవి సరిపోతానే లేదో చూద్దాం. ఇక ఈ మెర్క్యూరీకి ఇప్పుడు ఒక 5 years బ్యాక్ వెళ్దాం, 2020కి. ఇప్పుడు మీరు ఇండివిజువల్గా వచ్చారు, కంపెనీ తరపున కాకుండా ఇండివిజువల్గా వచ్చారు కాబట్టి మీకు అది అవుతా ఉంది. అంతేనా? ఓకే, చూడండి ఇక్కడ 10th హౌస్ 2016లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాటర్న్తో సెక్స్టైల్ ఇచ్చింది. మంచిది కదా. కానీ అక్కడ రెట్రోగ్రేడ్ సాటర్న్కి సెక్స్టైల్ ఇచ్చింది కాబట్టి అది ఛాలెంజింగ్. కాబట్టి మీకు వర్క్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ వాట్ ఎవర్ ఇంకా వేరే విషయాల్లో కానీ ఛాలెంజెస్ కనిపించాయా?
కనిపించాయి. అప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేసా, వర్కౌట్ అవ్వలేదు. అది వర్కౌట్ కాలేదు. దాని తర్వాత 3 years తర్వాత మళ్ళీ చెప్తా. ఈ మధ్యలో ఏమన్నా జరిగినా కూడా చిన్న చిన్నవే, అంత గొప్పగా చెప్పను, మీ ఎఫర్ట్ అని చెప్తాను. తర్వాత మళ్ళీ 2019-20లో మధ్యలో కూడా ప్రోగ్రెసివ్ 10th house square నెటల్ మార్చ్ జరిగింది. అంటే మనం క్యాలెండర్ ఇయర్ తీసుకుంటాం తెలుసు కదా. సో 2019 అంటే మనం 18 అంటే 19 స్టార్టింగ్ నుంచి తీసుకోండి. 10th house square మార్చ్ జరిగింది. అంటే ఉద్యోగంలో అనుకున్నంత ప్రోగ్రెస్ అవడంలో ఇవన్నీ ఛాలెంజెస్ ఇవన్నీ చెప్తాను అనమాట. మీకు కనిపించాయా? అప్పుడు కెనడా నుంచి రిటర్న్ వచ్చేసాను. దాని తర్వాత మళ్ళీ 2020 అక్టోబర్ లో జాబ్ వచ్చింది. అంటే రిటర్న్ ఎందుకు రావాల్సి వచ్చింది? మీరే కావాలని వచ్చేసారా, అక్కడ వర్కౌట్ కాక వచ్చేసారా? అక్కడ వర్కౌట్ కాక కాదు, వేరే అదర్ సిచ్యువేషన్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల. ఓకే, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయ్యో వచ్చాయి, వచ్చేసారు. ఓకే, రైట్ రైట్. తర్వాత సో ఇది అంటే ఒక రకంగా అక్కడ కొంత రెవెన్యూ డ్రాప్ అయినట్టే కదా? డ్రాప్ అయినట్టే. అంటే అప్పటికి జాబ్ మీద వెళ్ళలేదు, స్టడీస్ కోసం. ఓకే ఓకే. సో అక్కడ కంటిన్యూ అవుదాం అనుకునే లోపు మనకి ఇలా జరిగింది, అంతేనా? అవును. ఓకే, అంటే అన్ఫేవరబుల్ గానే జరిగింది కదా అని మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా అన్ఫేవరబుల్ గా, అది మనకు అర్థం చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మీకు వర్కౌట్ అయ్యే ఒక ఆస్పెక్ట్ వస్తుంది. 2022లో ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ యురేనస్ కి రెట్రోగ్రేట్ యురేనస్ కి స్క్వేర్ అవుతా ఉన్నది. కాబట్టి రివర్సల్ ఆస్పెక్ట్ కాబట్టి ఇబ్బంది పెట్టి మీకు ఉన్నదానిలో ఆ ప్యాకేజో శాలరీయో కొంచెం నేర్చుకోగలగడమో ప్రోగ్రెస్ అవ్వడమో ఇది కొంత ఇంప్రూవ్మెంట్ చేసినట్టు అనిపించిందా లేదా? 2022 రాహుల్ 22 నుంచి 21 అక్టోబర్ లో జాబ్ వచ్చింది వేరేది. మంచిగా ఉంది కదా జాబ్. 2001 అక్టోబర్ లో 21 అక్టోబర్ నుంచి బాగుంది, రైట్? బాగుంది కదా? బాగుంది. కానీ అది అంటే మార్స్ పర్సనల్ గా, అది వేరే వాళ్ళ మీద పనిచేయదు. అంటే రిలేషన్షిప్ ఇట్లాంటి వాటి మీద పనిచేయదు, ఓన్లీ మీ వరకు మాత్రమే పనిచేస్తుంది. అంటే ఇప్పుడు హెల్త్ ఇట్లాంటివి ఉన్నాయనుకో, వాటికి ఎక్సెప్షన్ రాదనమాట. ఓకే, ఎందుకంటే స్క్వేర్ ఆస్పెక్ట్ ఈజ్ స్క్వేర్ ఆస్పెక్ట్. కాకపోతే వేరే విషయాల్లో ఓకే ప్రొఫెషనల్ గానో ఏదన్నా రీసెర్చ్ చేస్తేనో వాటిల్లో కొంతవరకు పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు వేరే వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనుకో, అది పాజిటివ్గా ఏమీ పనిచేయదు, నెగిటివ్గానే పనిచేస్తూ ఉంటుంది. అది ఒకసారి రిలేషన్షిప్ మీద రకరకాలుగా ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ థింగ్. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టి రిజల్ట్స్ ఇచ్చే ఆస్పెక్ట్. జనరల్గా రెట్రోగ్రేట్ లేకపోయినా కూడా యురేనస్ స్క్వేర్ మార్స్ అనేది, యురేనస్ ట్రైన్ మార్స్ ఇచ్చినా కూడా ఇబ్బంది పెట్టి రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. ఓకే ఓకే, రైట్. సో రాహు ఏం చెప్తున్నాడు? రాహు యొక్క స్టార్ని ఒక శుక్రుడే ఆక్యుపై చేశాడు కదా పంచమంలో. సో అది మంచిదే. సరే చూద్దాం, ముందుకెళ్ళి చూద్దాం. సో ప్రోగ్రెసివ్ వీనస్ బాగానే వెళ్ళాడు. సో ఇప్పుడు 24 ఆగస్టు నుంచి, అంటే ఇప్పుడు మీరు గురు భుక్తిలో ఉన్నారు. ఓకేనా? గురువు ఎక్కడున్నాడు? గురు స్టార్లో ఎవరూ లేరు, రైట్? బర్త్ చార్ట్లో గురు నక్షత్రంలో ఎవరూ లేరు. ఓకేనా? గురువు వెళ్ళి అష్టమంలో దుస్థానంలో ఉన్నాడు. ఓకే, బర్త్ చార్ట్లో లాగానే ప్రశ్న చాట్లో వచ్చినట్టుగానే గురువు కూడా ఇక్కడ బర్త్ చాట్లో కూడా అష్టమంలోకి వెళ్ళిపోయాడు. ఓకే, తర్వాత ఆ గురువు యొక్క నక్షత్రాధిపతి అయిన చంద్రుడు 3 ఉన్నాడు. ఆయన ఎవరు? మామూలుడు కాదు, సిక్స్త్ లాడ్ అనమాట. షష్టాధిపతి తృతీయంలో ఉన్నాడు. అష్టమాత్ అష్టమం తృతీయం అయితే ఈయన అష్టమంలో ఉండి మళ్ళీ తృతీయంలో ఉన్న నక్షత్రంలో ఉండడం, తృతీయాధిపతితో కలిసి ఉండడం, మళ్ళీ అక్కడ షష్టాధిపతి నక్షత్రంలో ఉండడం, ఆయన తృతీయంలో ఉండడం. అసలు మామూలుగా అంటే టూ మెనీ దుస్థానాస్ ఆల్వేస్ గివ్ ద నెగిటివ్ రిజల్ట్స్ అనమాట. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ని ఇస్తాయని మనం చెప్పలేమన్నమాట. ఓకే, స్కిల్ సెట్ ఎక్కడికి పోదు. ఓకే, కానీ ప్రోగ్రెసివ్ సన్ కూడా నెటల్ యురేనస్కి ట్రైన్ అవుతున్నాడుగా, రెట్రోగ్రేట్ యురేనస్కి. ఇది మనం పాజిటివ్ ఎట్లా చెప్తాం? పూర్తి స్థాయిలో చెప్పలేం. అంటే ఇటు సైడ్ మూన్కి ట్రైన్ ఇచ్చాడు, రిలీవ్ అయిపోయి యురేనస్తో ట్రైన్ అవుతున్నాడు కదా. సో ఇది ఒక కాంప్లికేటెడ్ థింగ్. రెండోది ఏంటిది? ప్రోగ్రెసివ్ మూన్ కూడా స్క్వేర్ అయ్యాడు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఏమో ఫాస్ట్లీ నెటల్ మార్స్తో కంజైండ్ అవుతున్నాడు. అంటే కన్ఫ్యూజన్, ఇది కరెక్టా కాదా అని మన నాలెడ్జ్ని కానీ రైట్ వేలో యూటిలైజ్ చేద్దాం. అంటే చార్ట్ అనేది ప్రస్తుతానికి కొంచెం కాంప్లికేషన్లో ఇరుక్కుంది. 25 ఆగస్టు తర్వాత కొంచెం అంటే గురుభుక్తిని మనం ఎక్స్పెక్టెడ్గా చెప్పలేకపోతున్నాము. ఏదన్నా మిరాకిల్ జరిగితే ఒక చిన్న ఆస్పెక్ట్, ప్రోగ్రెసివ్ వీనస్ కంజంక్షన్ నెటల్ సన్ అన్నమాట. ఓకే, ఇది కొంచెం మంచి ఆస్పెక్ట్. ఇంకొకటి మెర్క్యూరీ కంజంక్షన్ కూడా ఉంది, ఐ మీన్ సెక్స్టైల్ కూడా ఉంది. ఉంది, కరెక్ట్. సో అది ఉంది. ఓకే, కాకపోతే ఇప్పుడు ఈ బుక్తి ఉంది కదా, ఆస్పెక్ట్ కన్నా మించింది బుక్తి కదా. బుక్తి దుస్థానాస్ ఆపరేట్ చేస్తూ ఉంది కదా. సో యూ టేక్ ఎన్ రిస్క్ అని చెప్తా.
ఓకే. సరైన వేలో డెసిషన్ పోలేదు. ఓకే, సో సడన్ గా మనం నిర్ణయం ఈ రోజు అనుకున్నాం, రేపు అనుకున్నాం, ఇట్లా వెళ్ళిపోయాం అన్నట్టుగా అన్ని అవుతా ఉంటాయి. చాలా ఫాస్ట్ గా అయిందా జూపిటర్ లేదంటే ఇంకొకటి చాలా ఫాస్ట్ గానే అయింది ఇదంతా. ఇక్కడ వరకు రావటం అయితే ఇక్కడ నుంచి మాత్రం మొత్తం స్లో అవుతుంది. అక్కడికి వెళ్ళాక స్లో అవ్వకపోతే ఎట్లా? సో స్లో అవ్వాలి, రైట్. తర్వాత ఇంకొకటి అన్నా, అంటే ఇప్పుడు ఏంటి గురుకేతువులు చంద్ర నక్షత్రంలో ఉన్నారు. ఓకే, అవును అవును, రెట్రో ఎఫెక్ట్ అయింది, కరెక్ట్. ప్రోగ్రెసివ్ జూపిటర్ ఇప్పుడు మార్స్ ఏమంటారు కుజుడు నక్షత్రంలో వచ్చాడు. అట్లా సంబంధం లేదుగా, అట్లా ఒప్పుకోం కదా. ఎప్పుడైనా కానీ మనం సిగ్నల్ జంప్ కేసు అనమాట. సో ఇది ఎప్పుడూ స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళిపోతున్నప్పుడు గ్రహాలని అది వేరే నక్షత్రం మారారని తీసుకుంటే ఎట్లా? అట్లాంటప్పుడు మెర్క్యూరీ బోల్డ్ నక్షత్రాలు మారుతాడు, శుక్రుడు బోల్డ్ నక్షత్రాలు, రవి బోల్డ్ నక్షత్రాలు మారుతాడు. అవన్నీ కుదరదు అనమాట. ఏదైనా ఒక గ్రహం మళ్ళీ వెనక్కి వస్తేనే దానికి అప్పుడు ఆ నక్షత్రాన్ని మనం పట్టుకుంటాం తప్ప ముందుకెళ్ళిపోతే మనం ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదనమాట. ఓకే, కాకపోతే ఇది ప్రోగ్రెషన్ లో దానికి సెక్స్టైల్ ఇచ్చినప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూపిటర్కి ఇప్పుడు సెక్స్టైల్ ఇస్తా ఉందనుకో, అది 23 degrees ఉండి అక్కడ రెట్రో ఎఫెక్టెడ్ కాబట్టి అది నెగిటివ్ గానే ప్లే చేస్తూ ఉంటది అనమాట. అర్థమైందా? ఇప్పుడు సన్ని ప్రోగ్రెసివ్ వీనస్ కంజంక్షన్ చేసి జూపిటర్కి సెక్స్టైల్ ఇస్తే మంచిదా? కానీ అది వేరే నక్షత్రంలో ఉంది, అఫ్లిక్ట్ కాలేదని అనుకోవడానికి లేదు. అది 17 degrees లో ఉన్న అఫ్లిక్షన్ 23 degrees లో కూడా రెట్రోగ్రేషన్ లాగా పనిచేసి ఆ సెక్స్టైల్ కాస్త రివర్సల్ ఆస్పెక్ట్ అయ్యి నెగిటివ్ గా పనిచేస్తుంది అనమాట. అర్థమైందా? కాబట్టి దీన్ని ఓకేగా తీసుకోలే. అట్లాంటి ఆఫర్లు ఏం లేవు ఇక్కడ. సరే, ఓకే. చాటు గట్టిగానే మీరు స్ట్రగుల్ అవుతున్నట్టు లెక్క ప్రొఫెషనల్లీ ప్రోగ్రెస్ అవ్వడానికి. మధ్యలో చిన్న మానవ ప్రయత్నంతో మీరు ముందుకెళ్ళారు. ఈ ప్రోగ్రెస్ మెర్క్యూరీ 10th house సెక్స్టైల్ ఇస్తే తప్ప ఈ చార్ట్ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోదన్నమాట అంత ఈజీగా. సరే, సాట్రన్ బుక్ వస్తుంది. సాట్రన్ యొక్క స్టార్ లార్డ్ వెళ్ళి మళ్ళీ అష్టమంలో ఉన్నాడే. ఓకే, సో సీక్వెన్స్ సరిగా లేదు ఎప్పుడైనా కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిస్టేక్ లో ఏదో రిస్క్ చేశాను. ఓకే, నువ్వు బంగారం కొనవయా బాగా పెరుగుతుందంటే నేను ఒక లారీ ఐరన్ కొనుక్కుని వచ్చాను. సో ఆ మిస్టేక్ కి ప్రపంచంలో ఐరన్ కి వాల్యూ పెరగాలి, ఏదో ఒక మ్యాజిక్ జరిగి. ఓకే, అప్పుడే లార్జ్ స్కేల్లో కొన్నందుకు బెనిఫిట్ అవుతుంది. ఓకే, అదే సీక్వెన్స్ కనుక బాగాలేదనుకో అప్పుడు కష్టమే కదా. సో సీక్వెన్స్ అనేది ఎక్స్పెక్టెడ్ గా లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ లో పోతా ఉన్నది. లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు కరెక్టే, కానీ రెట్రో ఎఫెక్టెడ్ కదా. దాని స్టార్ లార్డ్ కూడా మళ్ళీ అష్టమంలో ఉన్నాడు కదా. సో మార్స్ కూడా ఏమి రెట్రో ఫస్ట్ దుస్తానా కనెక్ట్ అయిపోయాడు కదా. సరే సరే సరే, సో ఆల్మోస్ట్ లైక్ సాటర్న్ బుక్ అయిపోయి తర్వాత మళ్ళీ మెర్క్యూరీ బుక్ వచ్చినప్పుడు మెర్క్యూరీ స్టార్ లార్డ్ లగ్నంలో ఉంటాడు. మెర్క్యూరీ స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం 6లో ఉంది, అది కూడా ఇబ్బంది ఏం లేదు. ఓకే, అష్టమ అది మంచిది. అంటే మెర్క్యూరీ రాహులో మెర్క్యూరీ రావాలి. ఓకేనా? సరే, నాకు మ్యాటర్ అర్థమైంది. మీరు రిస్కీ స్టెప్ వేశారు, ఎటువంటి కన్ఫ్యూజన్ నాకైతే లేదు. ఓకేనా? అందుకే ఛాలెంజ్ అవుతా ఉన్నది. మీకు ఎన్ని రోజులు సస్టైన్ అవ్వడానికి అక్కడ అవకాశం ఉన్నది. మీరు ఎన్ని రోజులు ట్రై చేయాలనుకుంటాను? అట్లేం ఫిక్స్ అవ్వలేదు, మాక్సిమం కొంచెం స్ట్రాంగ్ ఉందామని ట్రై చేస్తున్నా. లేదు లేదు, ఇప్పుడు స్ట్రాంగ్ ఉందామంటే ఒక 10 ఏళ్ళు స్ట్రాంగ్ ఉంటారా? మీ స్ట్రెంత్ ఎంత? ఒక 6 months మేబీ. అది నేను అడిగేది. ఇప్పుడు 6 months నేను 2.5 సంవత్సరాల తర్వాత మీకు ఫారెన్లో జాబ్ వస్తుందండి, శని ఇప్పుడే మారాడండి మళ్ళీ మారాలని ఏదో జోక్ చెప్తాను. సో అలా కాదు కదా. సో మనకి ఎంత లెంత్ అనేది ఉంది, దానిలో మనకి అసలు ఇక్కడ ఫేవరబుల్గా ఏముంది అనేది మనం చూడాల్సింది ఉంటుంది అనమాట. ఓకే, సరే. ఇప్పుడు మనం ఇక్కడ ఒక కేతు బుక్తిలో సన్ బుక్తో ఒకటి ప్రిడిక్ట్ చేశాం కదా. సో మే అనేది ఇగో నేనేమంటానంటే ఈ జూన్ ఎండింగ్ వరకు ట్రై చేయమంటాను. జూన్ ఎండింగ్ లోపు ట్రై చేయలేదా, ఒకటి వర్కౌట్ కాలేదా, లైట్ తీసుకోండి, మళ్ళీ మీరు బ్యాక్ టు ఈ ఎగ్జిస్టింగ్ జాబ్ కానీ అట్లా వచ్చే ప్రయత్నం చేయండి. ఫేవరబుల్ టైంలో ఎప్పుడైనా స్టెప్ తీసుకుని వెళ్తే బాగుంటుంది. అసలు ఫస్ట్ అబ్రాడ్ యోగం ఉందా అది చూడాలి మనం. ఓకే, వ్యయాధిపతి ధన దశమాధిపతితో సంబంధం ఉండాలి. వ్యయాధిపతి అయిన వాడు శనియే, దాని నక్షత్రాధిపతి ధనాధిపతితో సంబంధం, దశమాధిపతితో సంబంధం బ్రహ్మాండంగా ఉన్నాడు. ఓకేనా? సో ఇలా ఎప్పుడైతే లగ్నాధిపతి రెట్రోలో ఉన్నాడో కంపెనీ వాడు పంపిస్తే మనకి చాలా బెనిఫిషియల్. అర్థమైందా? మనగ్గా మనం చూజ్ చేయొచ్చు. వాడికి వాడు బాబు నేను ఇక్కడ ఉండొద్దు నువ్వు ఫారెన్ వెళ్ళిపోవాలని చెప్పి తోసేసాడు అనుకో,
అది మనకి బెనిఫిషియల్ అవుతుంది. మనగా మనం చేసామనుకో అది ట్విస్ట్ అవుతుంది అనమాట. ఓకే, దశలాడు రాహు యొక్క స్టార్ను ఆక్యుపై చేసిన వాడు ఎవడు? శుక్రుడు పంచమంలో ఉన్నాడు, బాగున్నాడు. దశలాడి యొక్క స్టార్ లాడు ఎవరు? లగ్నం మీద ఉన్నాడు, బాగున్నాయి, భావాలు బాగున్నాయి. కానీ భుక్తిలాడు బాగలేదు కదా. అర్థమైంది? ఆ భుక్తిలాడు బాగోపోయే వరకు ప్రమాదం ఆపరేట్ అవుతా ఉన్నది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాజిక్, సార్ మీరు చెప్పారు నాకు వచ్చేసింది ఉద్యోగము, మీ ప్రిడిక్షన్ తప్పైందని అనొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు మనం ఒక 10 రూపాయలు సంపాదించాం అనుకో, అది నిలిస్తేనే నేను ఉద్యోగం సస్టైన్ అయినట్టు తీసుకుంటాను. ఏదో రకంగా హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీకి నేను పంపిస్తున్నాను, రెస్పాన్సిబిలిటీ పడుతున్నాను. తర్వాత నేను ఇప్పుడు రావడానికి నేను లోన్ తీసుకున్నాను, ఈ కన్సల్టెన్సీ డబ్బులు పోను, ఈ లోన్ తీర్చడానికే నాకు ఒక 3 ఏళ్ళు అయిందని అన్నారనుకో, అంతే. అప్పుడు ఈ 3 ఏళ్ళు మీకు ఏం వాల్యూ లేదన్నట్టే కదా. అదే మీరు ఇండియాలో ఉండుంటే ఈ 3 ఏళ్ళు మీకు కొంత సేవింగ్ అవుతుండేదేమో కదా. అర్థమైందా? ఏదైనా జరగచ్చు. లేదు అట్లా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్లోని మాత్రమే అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా స్క్రీన్ ప్లేని ఆస్ట్రాలజీ నుంచి ఓవర్గా ప్రిడిక్ట్ చేయడం అనేది అనవసరమైన విషయం. ఓకే, సో అబ్రాడ్ యోగం అయితే ఉంది. గురువు ఏంటిది? ఆల్ ఆఫ్ ఎ సడన్ డిసిషన్ తీసుకెళ్ళాడు. ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ సరిగా లేదు, ప్రశ్న సరిగా లేదు, స్ట్రగుల్ ఉంది కాబట్టి మీరు చెప్పింది ఇక్కడ కనబడితే ఆ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉన్నట్టు, లేదంటే తప్పైనట్టు. సో మీకు పెయిన్ అనేది ఏదైతే ఉన్నదో నిజంగానే నాకు కూడా క్యాలిక్యులేటివ్గా కనిపిస్తూ ఉన్నది ఖచ్చితంగా. ఓకే, నన్నే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నన్ను ఫాలో అయ్యి జూన్కి మన పెట్టె సర్దుకొని రావాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇంకో 4 ఫ్రెండ్స్ని కాంటాక్ట్ అవుతారా, ఆస్ట్రాలజర్స్ని కాంటాక్ట్ అవుతారా, ఇంకెవరినైనా ఎక్స్పర్ట్స్ని కాంటాక్ట్ అవుతారా, అది మీ ఇష్టం, మీ డెసిషన్ మీరు తీసుకోండి. మళ్ళీ నన్ను బ్లేమ్ చేయకండి. ఎందుకంటే మీరు చెప్పారని నేను వచ్చాను, నా చిరకాల కోరిక యుఎస్ వెళ్ళాలని, నేను అక్కడ ఉంటాయి అని చెప్పి మీరు ఫీల్ అయితే నేను ఏం చేయలేను. అది ఎందుకంటే నాకు నాలెడ్జ్ వచ్చి 4 అక్షంతలు పడతా ఉంటాయి నా మీద. అది రైట్. అట్లేం కాదన్నా, జస్ట్ నా ఓవర్ వ్యూ అయితే ఇది. సో ఇక్కడ ఏంటిదనంటే కొంచెం రిస్కీ ఆస్పెక్ట్ జరుగుతున్నప్పుడు, ఇలా జరుగుతున్నప్పుడు కూడా నేనేం చెప్తానంటే, ఇప్పుడు మొన్న కూడా ఒక రీసెంట్గా ఒక చార్ట్ చెప్పాను. సో ఆ చార్ట్లో ఏమైంది, 2009లో తను అబ్రాడ్కి మూవ్ అయ్యారు. ఓకే, సో సూపర్ కదా. సో కానీ బ్యాడ్ ఆస్పెక్ట్, ప్రోగ్రెషన్స్ అన్ని బ్యాడ్ ఆస్పెక్ట్. ఓకే, తర్వాత 2016కి కంప్లీట్లీ రిటర్న్ వచ్చేసారు. మళ్ళీ మంచి పాజిటివ్ ఆస్పెక్ట్ ఫామ్ అయిన తర్వాత 2018కి మళ్ళీ మూవ్ అయ్యారు. సో అక్కడ చాలా ఫేవరబుల్గా వర్కౌట్ అయింది. అర్థమైందా? సో దోషం ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తారు, కానీ అప్పుడు సస్టైన్ అవ్వరు, మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ అవకాశం వస్తుంది, మళ్ళీ వెళ్తారు అనమాట. అర్థమైందా? సో వెళ్ళేది ఉంటే ఎట్లయినా వెళ్తాం. అక్కడ వీసా ఉంది, ఏదో పర్మిషన్ ఉంది, లేదు, ఇవన్నీ సంబంధమే లేదనమాట. మనం ఉండేది ఉంటే ఎట్లయినా ఉండగలుగుతాం, లేనిది ఉంటే నీకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఏదో ఇప్పుడు లాస్ట్ టైం కెనడా నుంచి తిరిగి రావాల్సి వచ్చిందా, రాలేదా? అర్థమైందా? సో అట్లా లేనప్పుడు మనకి ఏదో రకంగా డిఫికల్టీ అనేది ఏర్పడుతూ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇది అగ్రెసివ్ ఆస్పెక్ట్, రెట్రోగ్రేడ్ ప్లానెట్తో ఏదైనా ఆస్పెక్ట్ జరుగుతున్నప్పుడు మనం డెసిషన్స్ తీసుకోకూడదు. దానికి అదే అవకాశం ఇస్తుంది. దాన్ని ఫ్లోని బ్రేక్ చేసి నేను ఇట్లా చేస్తాను, అట్లా చేస్తానని మనం కనుక ఫిక్స్ అయ్యామనుకో, అంతకు ముందు ఇచ్చిందంతా కూడా అది తీసేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 years 21 అక్టోబర్ నుంచి మీకు కొంత సేవింగ్ ఉందనుకో 10 లక్షలు, ఆ 10 లక్షలు ఖాళీ చేస్తుందిగా. అర్థమైందా? సో అట్లా ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అనే విషయంలో మనకి భుక్తులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే రాహు స్వభుక్తి యోగించింది కదా. అర్థమైందా? సో అట్లా మనం జాగ్రత్త తీసుకోవాలి. సరే, ఇక నేను మిమ్మల్ని మాట్లాడనీయట్లేదు. యాక్చువల్లీ మీరు చెప్పండి, ఇక నేను చెప్తాను, మీరు అడగండి. ఏం లేదన్నా, ఇదే మెయిన్ క్వశ్చన్. అంటే మళ్ళీ దీనికి రిలేటెడ్ గా ఇంకా మళ్ళీ మ్యారేజ్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది కదా. దానికి దీనికి సంబంధం లేదు, ఈ మ్యాటర్ అయితే ఇదే. అర్థమైందా? ఇదైతే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్నది. ఓకే, ఇక మీ చాయిస్. నా క్యాలిక్యులేషన్ నాకు అర్థమైనంత ప్రకారంగా ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ కానీ, దశ కానీ, ప్రశ్న కానీ 3 కూడా ఏ ఒక్కటి 33 వేసుకున్నా కూడా ఏ ఒక్కటి కూడా మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనుకూలంగా వర్కౌట్ అయిపోద్ది, మ్యాజిక్ జరుగుద్దని ఏం చెప్తలేదు కదా. ఓకే, మరి చెప్పనప్పుడు నేను ఎట్లా చెప్తాను? అప్పుడు నేను మిమ్మల్ని మోసం చేసినట్టు కదా. 2 రాక్ కాయిన్లు ఉన్నాయి, పంపిస్తాను, సో అవి పెట్టుకుంటే మీకు ఉద్యోగం వస్తుందని చెప్పలేను కదా నేను. ఓకే, అదే అన్న, తెలుసుకోవడానికి కాల్ చేసింది. ఓకే, ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఇంకా అంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? అదే అన్న ఏం లేదన్నా. హ్యాపీయా? అనాలిసిస్ ప్రిడిక్షన్ పాజిటివ్ నెగిటివ్ వస్తుంది, నేనేం చేయలేను, కానీ అనాలిసిస్ అది ఎవరేం చేయలేరు. సో మనకి ఏంటి అంటే ముందే తెలిస్తే కొంచెం అట్లీస్ట్ మనం ప్రిపేర్డ్గా. ఇప్పుడు మీరు 6 నెలలు ఉన్నా అంటే నెలకు ఎంత అవుతుందో, ₹1,00,000 ఖర్చు వస్తుందా ఇంచుమించుగా? ఎక్కువ, 2.5-3 వరకు 2.5-3 పర్ మంత్ అవుతుంది.
సో అదే ఇప్పుడు జూన్ తర్వాత మనం డెసిషన్ తీసుకొని వచ్చామనుకో 6 నెలలు ఉండే బదులు 6 రోజుల ఎన్ని 15 లక్షల దాకా అవుతుంది కదా ఈజీగా. అవును. సో అవన్నీ సేవ్ అయినట్టేగా ఇప్పుడు మనం మాట్లాడడం వల్ల. ఓకే. సో వాటిని మనం ఏంటంటే బ్యాకప్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్, దానికి 30% ఆ డబ్బులో 30% ఖర్చు పెట్టలే కదా, ఆ ఖర్చు పెట్టిన అమౌంట్ ఖర్చు అయిందని అనుకుని 30% ఇన్సూరెన్స్ కట్టుకోండి. అర్థమైందా? సో దట్ ఈస్ యువర్ బ్యాకప్ ఆఫ్ ఫ్యామిలీ, పర్సనల్ హెల్త్ వీటి చేయండి. సరే మాకు ఏం రాలేదు అయినా కానీ మీరు కట్టి వేస్ట్ చేపిస్తున్నారు, ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా పనిచేస్తున్నారని అనుకోకండి. అది ఏదో రకంగా మనకు ఉపయోగపడిన, నిజంగా సమస్య ఉన్నోడికి ఉపయోగపడుతుంది. వాడికి ఉపయోగపడితే మనకి ఇది ఆటోమేటిక్గా నేచర్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? సో కాబట్టి ఏదో అవుతుందని చేయొద్దు. సో మనం అట్లా చేయడం వల్ల రైట్ పర్సన్కి, ఎందుకంటే ఒక ఎంప్లాయీని పెట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మంచిగా వాళ్ళందరికీ సర్వ్ చేస్తున్నాడు అని అంటే, వెరిఫై చేసి మరీ సర్వ్ చేస్తున్నాడు అంటే సూపరే కదా. అఫ్ కోర్స్ అక్కడ ఉండే స్కామ్లు అక్కడ ఉంటాయిలే కానీ, బట్ ఎనీవే మన సైడ్ నుంచి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది నా సజెషన్. ఇక మీ డెసిషన్ మీరు తీసుకోండి. సరేనా? సజెషన్ కోసమే. నమస్తే. బాయ్.